హాయ్ ఎవరివన్. నేను సంస్కృతి ఆయుర్వేదిక్కి జూలైలో వచ్చాను నేను. అది కూడా లాస్ట్ నాకు యాక్చువల్గా 16 ఇయర్స్ నుంచి సోరియాసిస్ ఉంది. తగ్గుతుంది. కానీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఏ మెడిసిన్ వాడినా తగ్గలేదు. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇంకా డైలీ ఇంక్రీజ్ అయ్యి బాడీ మీద 80% సోరియాసిస్తో వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్గా బాడీ ఆయిల్ మసాజ్ కింద దానికోసం వచ్చాను. కానీ ఇప్పుడు డాక్టర్ కండిషన్ చూసి ప్రజెంట్ ఉన్న కండిషన్స్ అసలు మీరు బాగాలేదు, ఫస్ట్ మీరు ప్రొసీజర్స్కి వెళ్ళాలి అని చెప్పారు. కానీ ప్రొసీజర్స్ కూడా తట్టుకునే పరిస్థితిలో మీరు లేరు కాబట్టి ఫస్ట్ మెడికేషన్ చేసి స్టేబుల్ చేయమన్నారు. స్టేబుల్ అయ్యాక 15 days తర్వాత ఈ సజెస్టెడ్ టు గో ఫర్ ప్రొసీజర్స్. సో నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ 3 days 4 daysకి మెడికేషన్ స్టార్ట్ అయ్యాక బాడీ అలర్ట్ అయ్యి మెటబాలిజం అనేది స్టార్ట్ అయ్యి నాలో నేను చేంజెస్ చూశాను. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అప్పటి వరకు కాన్ఫిడెన్స్ పోయింది నాకు అసలు మొత్తం అంతా. చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో వచ్చాయి ఇక్కడికి. ఆ డే నుంచి ఏంటంటే డాక్టర్ గారికి నేను సరెండర్ అయిపోయి ఆయన ఏం చెప్తే అది చేశాను. అండ్ స్నేహపాన విరోచనం చేయించారు ఒక 10 days. నేను ఇంతకుముందు 2 times కూడా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నా. అక్కడికి ఇక్కడికి టోటల్లీ డిఫరెంట్. ద వే ఆఫ్ మెడికేషన్, ద వే టు టేక్ ఫుడ్ డ్యూరింగ్ స్నేహపాన విరోచనం కూడా చాలా డిఫరెంట్. నేను ఇంతకుముందు చేసినప్పుడు చాలా వీక్ అయిపోయి నా ఫ్లూయిడ్స్ అన్నీ పోయి ఇంకా వీక్ అయిపోయా. ఇప్పుడు నేను చేసినప్పుడు ఈ 10 daysలో ప్రతిరోజు ఎంత తీసుకోవాలి, ఏం తినాలి అనేది ప్రాపర్గా చెప్పారు. ఈ టైమ్స్లో ఇలా ఉంటుందని చెప్పారు. సో నాకు అలాగే ఫీల్ అయ్యాను. అది ఆ ప్రాపర్గా చేయడం వల్ల నేను పూర్తిగా వీక్ అవ్వలేదు. తర్వాత ఎప్పుడైతే అయిపోయిందో నేను మళ్ళీ రీస్టోర్ అయిపోయాను. రీస్టోర్ అయ్యాక ఫస్ట్ కండిషన్ అప్పటికి నాకు ఫ్లేకింగ్ మొత్తం తగ్గిపోయి అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేశాక ఇంకా నాకు బెటర్గా ఎన్హాన్స్మెంట్ అయింది. అప్పటికి ఒక 50% వరకు తగ్గిపోయింది. ఆఫ్టర్ 1 month ఆఫ్ మెడికేషన్ నాకు ఆయిల్ ఎనిమాస్ అండ్ బస్తీ ఆయిల్ ఎనిమాస్ అండ్ డికాషన్ ఎనిమాస్ తీసుకోమన్నారు. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నాం అనేది రీజన్ చెప్పారు. మనకి బాడీలో మాయిశ్చరైజర్ అనేది జనరేట్ అవ్వడానికి అది చేయాలి అని చెప్పారు. అండ్ గట్ అండ్ లివర్ క్లీన్ అయితే కనుక మనం అన్నీ కూడా ఫంక్షనింగ్ బాగుంటుందని చెప్పి ఈ అన్నీ కూడా గట్ అండ్ లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్గా చేయడానికి చేశారు. అది చేశాక లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. నా స్కిన్ రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు నాకు 80% వరకు నా స్కిన్ రీస్టోర్ అయిపోయింది. జస్ట్ 20% ఉన్నది ఇంకా. ఇది కూడా నేను డైలీ నైట్ షిఫ్ట్ చేస్తున్నాను. అందుకని ఇంకా నాకు ప్రోగ్రెస్ అనేది కొంచెం డిలే ఉంది. లేదంటే ఈ పాటికి నాకు 100% క్యూర్ అయిపోయేది. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది, సోరియాసిస్ అనేది ఒక స్పెసిఫిక్ డిసీజ్. అంటే ఈ ప్రాబ్లంకి ఈ మెడికేషన్ అనేది ఏమీ ఉండదు. ప్రతి బాడీ యూనిక్. అండ్ ఆ యూనిక్ బాడీని ప్రాపర్గా స్టడీ చేసి వాటికి అవసరమైనట్టుగా మెడికేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. సో నేను ఇంతకుముందు ఏంటంటే అందరూ డాక్టర్స్ ఓకే సోరియాసిస్ అంటే ఈ టాబ్లెట్స్ ఇచ్చేసి వాడమన్నారు. నాకు ఎక్కడా కూడా ఏమీ తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ కండిషన్లో ఉన్నది అనే దానికి నా హిస్టరీ తెలుసుకుని ఆ హిస్టరీ నుంచి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మెడికేషన్స్ కూడా ఫిక్స్డ్ కాదు. ఎవ్రీ 15 daysకి 1 monthకి చేంజ్ చేస్తూ నా కండిషన్స్ చూసి అన్నీ చేంజ్ చేసుకుంటూ నాకేం అవసరం ఆ టైంకి ఫస్ట్ నాకు ఇచ్చింగ్ ఉన్నది, ఫస్ట్ నా స్కిన్ కండిషన్ ఎలా ఉంది, ఎవ్రీ పీరియడ్కి చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇస్ ఇదేంటిది డైరెక్ట్ ఒక ఇండెక్స్ లాగా ఉండి ఈ ప్రాబ్లంకి ఇది అనేది కాదు. ఇట్ ఈస్ అన్ యూనిక్ కండిషన్. ఎవ్రీ బాడీ హ్యాస్ అన్ యూనిక్ బయలాజికల్ థింగ్స్. సో దాన్ని ప్రాపర్ స్టడీ చేసి మెడికేషన్ ఇస్తేనే తగ్గుతుంది. సో వాట్ ఐ ఫెల్ట్ ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అనేది నేను ఇప్పటివరకు అనేక ఫైండింగ్ అవ్వలేదు. చాలాసార్లు తగ్గింది, మళ్ళీ వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ విత్ హూ హ్యాస్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ హూ ఈస్ గివింగ్ విత్ ప్రాపర్ మెడికేషన్ అని నేను ఫీల్ అయ్యాను. నేనైతే ఫస్ట్ డాక్టర్ సరెండర్ అయిపోయినా. ఆయన ఏం చెప్తే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా కండిషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ 80% వరకు క్లియర్ అయిపోయింది. ఇంకా 20% ఇంకా గోయింగ్ త్రూ అయిపోతుంది. ఇట్స్ ఆల్ 3 to 4 months స్పాన్లో ఇదంతా జరిగింది. 3 to 4 monthsలో కూడా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంది.
డే 3 నుంచి నాకు ఇంప్రూవ్మెంట్ చూసా. అండ్ ఇప్పుడు 4th మంత్ ఇది. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వీళ్ళే అడుగుతున్నారు, ఇంత ఇంప్రూవ్మెంట్ ఎలా వచ్చింది, ఇంత ముందు కన్నా నేను గ్లోగా ఉన్నా, ఇంత ముందు కన్నా నేను యంగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, డాక్టర్ నేమ్ ఏంటంటే కృష్ణ నాయక్ గారు, సంస్కృత ఆయుర్వేదిక్. వీళ్ళది బ్రాంచ్ విజయనగర్ కాలనీలో ఉంది, కొండాపూర్లో కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు. కొండాపూర్లో మీకు థెరపీస్ కూడా చేస్తారు. థెరపీస్ కూడా వాట్ ఎవర్ మీకు రిక్వైర్డ్ అయితే సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేస్తే కనుక మీరు కంపల్సరీ తీసుకోండి. ఇట్ మే బీ లిటిల్ బిట్ కాస్ట్లీ బికాస్ డాక్టర్ యూస్ ప్రాపర్ మెడికేషన్. హీ వోంట్ కాంప్రమైజ్ ఆన్ ద ఆయిల్స్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ హీ యూస్. బికాస్ నేను ఇంతకుముందు ఆల్రెడీ పంచకర్మ తీసుకున్నా, అందుకనే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. మీకు రిక్వైర్డ్ అయితేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. సో ఎనీ కండిషన్, ఏ కండిషన్స్ ఉన్నా, స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నా, ఏ కండిషన్స్ ఉన్నా సరే, మీకు ప్రాపర్ ఆయుర్వేదిక్ సజెషన్ ఆర్ ట్రీట్మెంట్ కావాలి అంటే యూ కెన్ అన్డౌటెడ్లీ గో ఫర్ సంస్కృత ఆయుర్వేదిక్, కృష్ణ నాయక్ గారి దగ్గరికి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ.